ఆరి మూవీ రివ్యూ. ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, సురభి ప్రభావతి గారు, అనసూయ గారు, వినోద్ వర్మ, హర్ష చెముడు ఈ మూవీలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 10న అంటే ఈ రోజే థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీకి పేపర్ బాయ్ మూవీకి డైరెక్షన్ చేసిన జయశంకర్ గారు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళ కోరిక ఏంటి, అవి నెరవేరగలిగినాయా, అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. షాదాబ్ హోటల్లో టీ మాస్టర్ హర్ష చెముడు గారు. సన్నీ లియోన్ అంటే మోజు, ఆమెతో ఒక రాత్రి గడపాలని అతని కోరిక. అలాగే హెయిర్ హోస్టెస్ ఆత్రేయి అంటే అనసూయ గారు అన్నట్టు, తన సహోద్యోగి మీద అసూయ, ఎప్పటికీ తానే అందంగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే శుభలేఖ సుధాకర్ గారికి మాత్రం కుటుంబీకుల ఆస్తి తన సొంతం కావాలనే దురాశ. నెక్స్ట్ శ్రీకాంత్ అయ్యంగారికి మాత్రం నిధి అన్వేషించాలని ఆగ్రహ జ్వాల ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. సురభి ప్రభావతి గారికి మాత్రం తన మరణించిన భర్తను బ్రతికించుకోవాలని ఆశ. అలాగే మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి మాత్రం తన వారసులు ఎప్పటికీ ఐశ్వర్యంతో ఉండాలనే అహంకారంతో ఉండే ఒక క్యారెక్టర్ అన్నట్టు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఇక్కడ మీ కోరికలు తీర్చబడును అని అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఒక పేపర్ ప్రకటన చూసి పోప్స్ వంటి మ్యాగజైన్లో వచ్చిన ఒక యాడ్ ఈ 6 ఆకర్షిస్తాయన్నట్టు. కామ క్రోధ మద మోహన లోభ మత్సర్యాలలో తమ కోరికలను తీర్చుకోవాలని ఆ యాడ్ ఇచ్చిన వ్యక్తి వినోద్ వర్మ దగ్గరికి వస్తారు. ఎప్పుడు లైబ్రరీలో ఉండే ఆ వ్యక్తి కోరికలు తీరాలంటే తాను చెప్పింది చేయాలని కండిషన్ పెడతాడు వినోద్ వర్మ. అతను పెట్టిన కండిషన్స్ ఏమిటి, వాళ్ళు ఏం చేసారు, చివరికి ఏమైందనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే, కామ క్రోధ మద మోహన లోభ మత్సర్యాలు అంటూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇవి వినే ఉంటాం. అయితే మనుషుల్లో అవి ఎలా ఉంటాయో విపులంగా ఉదాహరణలతో చూపించిన మూవీ ఆరి. డైరెక్టర్ జయశంకర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. తాము అనుకున్నది నెరవేరడం కోసం మనుషులు ఎంత దూరానికైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు అనేది చూపించిన తీరు మాత్రం చాలా బాగుంది. 6 మనుషులు, 6 కథలు, సినిమాను స్టార్ట్ చేసిన విధానం, ఒక్కొక్కరి పరిచయం, సన్నివేశాలు చాలా ఆసక్తిగా అనిపించాయి. అయితే ఈ కథను క్లుప్తంగా చెప్పడంలో మాత్రం డైరెక్టర్ కొంచెం తడబడ్డాడని చెప్పవచ్చు. కానీ చివరికి మంచి మెసేజ్ అనేది ఇచ్చిండు. జయశంకర్ గారు తీసుకున్న హర్షద్వారాల పాయింట్, దాన్ని ముగించిన విధానం చాలా బాగుంది. అయితే ఎగ్జిక్యూషన్ పరంగా తడబడ్డాడు.